రైతు బంధు గత ప్రభుత్వంలో ఇచ్చింది, ఇప్పుడు రైతు భరోసా. అయితే ఈ రైతు బంధు గురించి కానీ రైతు భరోసా గురించి కానీ నేను చేసిన అన్ని వీడియోలు మేబీ నేను అనుకుంటే ఎవరు చేయలేదేమో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సమీక్షలు పెట్టి సమావేశాలు పెట్టి దీన్ని ఆపరేషన్ చేసి చీల్చి చెండాడి ఎలక్షన్ల ముందు 7,500 కోట్లు ఎలక్షన్ సమయానికి విడుదల అవ్వాల్సిన నిధులను కాస్త లేదు ఈ నిధులను విడుదల చేస్తే ఈ రైతుల అకౌంట్లో పడితే ఎక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందో అనేసి లేదనేసి ఎలక్షన్ నోటిఫికేషన్ అంతా ఆపేసిరు. పోనీ ఆపేసిన తర్వాత ఏమన్నా ఇచ్చిర్రా మళ్ళా నిధులని? ఇచ్చిండ్రా లేదా అనేది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. దాని తర్వాత ఇక పాపం రైతుల పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడగా దాని తర్వాత వేసిర్రు. ఎంతవరకు వేసిర్రు? అక్కడ కొంతమందికి ఎన్ని ఎకరాల వరకు వేసిర్రు? 4 ఎకరాల వరకు వేసిర్రు. ఈ 4 ఎకరాల వరకు కూడా అందరికి వచ్చిందంటే గుంటలు ఇప్పటికి వేసిన ఆల్మోస్ట్ మొన్న వీళ్ళు చెప్పుకున్నారు కదా, మేము మొన్న యాసంగిలో 5,400 కోట్లు ఎంతో వేసినాం, ఇంకా దానికి సంబంధించి 4,000 కోట్లు బాకీ ఉన్నాయని చెప్పారు కదా. దాంట్లో 4 ఎకరాల వరకు వేసినామని చెప్పిన దాంట్లో కూడా మిగతావన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ విషయం మాట్లాడే ముందు ఒక్క మాట మాట్లాడుకుందాం. అప్పుడు ఏమన్నారు? లేదు దీనికి సీలింగ్ తీసుకొస్తాము, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెట్లకి పుట్లకి రియల్ ఎస్టేట్ వెంచర్లకి వాటికి వీటికి వేసిర్రు, సో మేము దాన్ని ఒక క్రమబద్ధీకరిస్తాము, ఎక్కడి వరకు వెయ్యాలి, ఏ రైతులకు ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరుపుతున్నాం అనేసి మనం చాలా రోజుల నుంచి 18 నెలలకెళ్ళి చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన రైతు భరోసా నిధులు ఎట్లయినాయి, రైతు భరోసా నిధులు ఎట్లా దారి మళ్ళీ, రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, రైతు భరోసా ఇవాళ గత ప్రభుత్వంలో ఇచ్చిన భూములన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైనవే కాబట్టి మీరు ఖచ్చితంగా అందరికీ రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి వీళ్ళు రైతు భరోసాకు సంబంధించి సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ నేపథ్యంలో దీన్ని ఎవరు అంతకాలం అట్లే ఉంది. మొన్న కూడా ఇచ్చినప్పుడు కొంత ఇచ్చుకుంటూ పోయారు. గతంలో సీతక్క మాట్లాడిన మాటలు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ ముందు కూడా అందరూ ఇదే చెప్పారు. కానీ ఎన్ని ఎకరాలకు ఇస్తామన్న విషయం మాత్రం చెప్పలేదు, వీళ్ళ నోట్ నుంచి రాలేదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా ఇస్తాము, అది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో వీళ్ళు ప్రకటించిన అంశం అది. దాంట్లోనే కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, రైతు కూలీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకటించారు ఆ రోజు. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పాఠం ఎత్తుకున్నారు, అనవసరంగా ఇచ్చిర్రు, వేస్ట్గా ఇచ్చిర్రు, అన్ని ఎకరాలకు అని చెప్పారు కదా. మరొకసారి ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు కూడా వినురు. రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్ లో నొక్కి వారి అకౌంట్ ముఖం మాడిపోయినట్టుంది. ఈ రోజు ఇక్కడ నుంచే చేస్తాము. సో ఇక్కడ ఏమన్నారు? 1,49,30,30,000, సో క్లోజ్ టు 1,50,00,000 మందికి వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు అన్నారు. గతంలో ఏమన్నారు? బడాబాబులకి, రాజకీయ నాయకులకి, బిజినెస్లు చేసుకుంటోళ్ళకి, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి, 1000 ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు బంధు వేసిండ్రని మాట్లాడారు. ఇది మీరంతా విన్న మాటే కదా. మరి ఈ రోజైనా మరి సేమ్ ఆ రోజు మీరు అంత అదేదో పెద్ద తప్పిదం జరిగినట్టు అదేదో పెద్ద బూచిలాగా చూపించి మాట్లాడిన రోజు, మరి ఈరోజు క్లోజ్ టు 1,50,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి గత ప్రభుత్వం ఇచ్చింది 1,52,00,000. పెట్టుబడి సాయం ఉండాలి, భూములు పడావు పడొద్దు, దేనికి పెట్టిరు దీన్ని? రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం ఎంత వస్తుంది? మీరు జస్ట్ 50,00,000 ఎకరాలకి ఏమి ఇవ్వట్లేదు కదా, ఇవి మాత్రమే వ్యవసాయ యోగ్యమైన భూములు. గతంలో మాత్రం ఇంతకి ఇచ్చిరు, మేము ఇంతకే ఇచ్చినామని చెప్పుకునే ధైర్యం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి ఆ ఈక్వేషన్ కూడా చెప్పాలి కదా. గత ప్రభుత్వంలో 1,52,00,000 ఎకరాలకు ఇచ్చిర్రు,
ఇగో మేము 1,50,00,000 ఎకరాలకు ఇస్తున్నాం అనే విషయాన్ని ఎందుకో చెప్పట్లేదు? మీకు తెలుసు కదా, అవన్నీ కూడా వ్యవసాయ యోగ్యమైన భూములే కదా. ఇప్పుడు అదే మాట కదా మొదటి నుంచి చెప్తుంది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచి అదే చెప్పింది, అధికారంలో ఉన్న నాటి నుంచి అదే చెప్పింది, ఇప్పుడు కూడా అదే పోరాటం చేసింది కదా. అవే కదా దానికి సంబంధించిన నిరసనలు చేపట్టిరు, సదస్సులు పెట్టిరు. మీరు ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఎంతైతే ఇచ్చినామో అందరికీ కూడా మీరు పెంచిన పైసలతో సహా పైసలతో సహా లెక్క కట్టి మీరు రైతులకు మీరు రైతు భరోసా ఇవ్వండి అనేసి పదే 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 గగ్గోలు పెట్టింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకేముంది ఇప్పుడు మంత్రం? ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన మంత్రం ఏముంది? ఇప్పుడు మేము వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు వేస్తామని చెప్పి ఫిగర్ని కూడా చెప్పేసారు కదా. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇదే వ్యవహారం ఉంది కదా. ఇదేంది మళ్ళా? ఇప్పుడు అర్థం కదా తెలంగాణ ప్రజలకి. పోనీ మరి ఇచ్చేది ఎంత ఇస్తారు? బాకీ పడ్డ పైసలు అన్ని ఇస్తారా? ఇప్పుడు కొత్తగా తెరపైకి ఇందులో 2 అంశాలు మీకు కనిపిస్తున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనవసరంగా ఇన్ని ఎకరాలకు ఇచ్చింది అని చెప్పేసి దీన్ని రైతులకు విషం నింపే ప్రయత్నం చేసింది. అవునా, నిజంగానే వీటికి ఇచ్చిర్రా వాటికి ఇచ్చిర్రా అంటే ఏముంటో చెప్పు. ఉట్టిగా నిలబడి మాట్లాడితే ఏం తెలుస్తున్నట్టుగా ఇవాళ ఏం మాట్లాడిరు మరి? అంటే తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూములైతే ఇప్పుడు మీ లెక్క ప్రకారం అయితే ఉన్నాయి కదా, ఈ లెక్కన 1,52,00,000 ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మీరు కూడా ఏం చెప్తున్నారు? ఆల్మోస్ట్ 1,50,00,000కు మీరు కూడా అదే ఫిగర్ చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఎంత మతలబు ఉంది తెలుసా? ఇప్పుడు పేరుకు ఇప్పుడు ఏదైనా సీలింగ్ పెట్టారనుకో, మేము 5 ఎకరాలకే పరిమితం చేస్తాం, 7 ఎకరాలకే పరిమితం చేస్తాం అన్నారు అనుకో, ఇప్పుడు ఓట్లు పడాయి. ఇప్పుడు ఒక మళ్ళీ మంత్రం ఇది మీకేస్తాము అని. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడగాల్సింది ఏంటంటే మీకు ఎంతెంత బాకీ పడ్డారు సంవత్సరానికి 2 దఫాల ఎకరం మొత్తం వీళ్ళు వేయాల్సింది ఎంత? ఇప్పుడు మొత్తము 4 ఉన్నాయి క్రాప్స్. ఈ 4 క్రాప్స్ కానీ ఎంతెంత బాకీ పడ్డది ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలకు బాకీ పడ్డది అనేసి ఇప్పుడు ఈ బాకీ అంతా రిలీజ్ చేస్తుందా? జస్ట్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓటర్ అన్న కాళ్ళు పట్టుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు వేస్తే పోనీలే అప్పుడు అయిపోతే అయిపోయినర్లే ఇప్పుడు వేసిర్రని మీరు కన్విన్స్ అవుతారా? లేదు మళ్ళీ కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మళ్ళీ వీళ్ళు తడిగుడ్డతో గొంతులు కోయడానికి సిద్ధమవుతున్నారు అనేసి మీరు మేల్కొంటారు అనేది మీ పైనే ఆధారపడి ఉన్నది. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఓకే, నిజంగా చెప్పాలంటే తెలంగాణ రైతులకు సారీ చెప్పాలి. ఇగో మేము ఇంతకాలం మీ పైసలు ఇన్ని బాకీ పడ్డాము, ఇగో ఇప్పుడు ఇస్తాము ఏమనుకోకుర్రి అని చెప్పాలి. కానీ కేవలం ఇవన్నీ పక్కకు దోసేసి ఇప్పుడు మాత్రము వ్యవసాయ యోగ్యమైన భూములు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మేము వేస్తామని చెప్పారు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం పెద్ద తేడా చూపిస్తున్నారు మళ్ళీ? అంటే మీరు అన్న మాటలన్నీ అబద్ధమే కదా. ఇది గ్రహించండి. తెలంగాణ రైతులను కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఒక్కసారి ఇవి గుర్తు చేసుకోండి ఇలా మాటలు ఎట్లుంటాయి. మరి ఇంత బతుకు ఇంటెని కాడ చచ్చినట్టు మొన్నటిదాకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్పి మళ్ళీ గదే దారికి వచ్చారు కదా. అంటే మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినది ఏదో ఇప్పుడు వ్యాధికి వచ్చిందా? వీళ్ళు అంతగానం డిమాండ్ చేస్తే ఓహో తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనకు ఓట్లేయరు కాబట్టి మనం ఏదైనా సీలింగ్ పెట్టినామనుకో, మేము 5 ఎకరాలకే ఇస్తామో లేకపోతే 7 ఎకరాలకే ఇస్తామో లేకపోతే 9కో 10కో ఇస్తామంటే మనకి ఓట్లు రాలయి, మన ఇజ్జత్ పోతుంది. తెలంగాణలో ఆల్రెడీ ఇజ్జత్ పోయింది, ఇంకాస్త ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఇలా మనకున్న ఆయుధం ఏముంది అని అంటే రైతు భరోసా ఉంది. ఈ రైతు భరోసా ఇచ్చి మళ్ళీ కళ్ళబొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అట్లనే అర్థమవుతలేదా? అంత తెలివితక్కగా ఎవరైతే లేరు కదా, ఎంతో కొంత అయితే కొంచెం మన మనిషికి అనేటోళ్ళు గింతన ఉంటుంది కదా, అరే అయ్యాలేం చెప్పి ఇయ్యాలేం మాట్లాడుతారని. సో ఇవాళ అడగాల్సింది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు టక్ నొక్కేస్తాడు అనేసి చాలా అద్భుతంగా మాట్లాడింది కదా, చాలా భావోద్వేగంతో ఉంటారు కదా. చాలా చూడండి ఒకసారి మళ్ళీ పెడతాను నేను దీన్ని. రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్ లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే సంవత్సరంలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్. అయితే
ఇంక ఇట్లానే మరి అనాలనిపిస్తుంది. మరి అప్పుడు వేసిన భూములన్నిటికీ కూడా వేస్ట్ యోగ్యం కాని భూములకు వేసి ఇప్పుడు ఆ లెక్క చెప్పాలి కదా. మరి అలా గత ప్రభుత్వము నిజంగానే తప్పుడు నిర్ణయాలతోటి కనుక నిజంగా వ్యవసాయ యోగ్యం కాని భూములకు వేస్తే రికవరీ చేయాల్సిన బాధ్యత ఈరోజు వీళ్ళ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. రికవరీ చేయడం పక్కన పెట్టి సేమ్ మళ్ళీ మీరు గదే పాట ఎత్తుకున్నారు కదా. మరి ఆ నోర్లను దేనిలతో కడుగుతారా? హార్పిక్లతో కడుగుతారా? ఫినాయిల్తో కడుగుతారా? సో వీళ్ళ కుళ్ళు కుతంత్రాలని పసిగట్టాల్సిన అవసరం ఇలా తెలంగాణ ప్రజలకు ఉంది. వీళ్ళు ఎలక్షన్స్ వస్తేనే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తారు, ఎలక్షన్స్ వస్తేనే సంక్షేమ పథకాలు గుర్తొస్తున్నాయి. చూసిరు కదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏం చేసిర్రు? వచ్చిన 100 రోజులు, అసలు వచ్చిన 100 రోజులు కాదు, ఫస్ట్ 9వ తేదీనే అందరి అకౌంట్లలో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉంటుందని చెప్పి దాని తర్వాత ఏం జరిగిందో చూసినాం. దాని తర్వాత 100 రోజుల సమయం ఏమన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్కి వీళ్ళు ఎంచుకున్న మంత్రం ఏంది? అమ్మో ఇట్లో అట్లయితే జనాలు ఓట్లేయరు, మనం ఖచ్చితంగా ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాలని చెప్పి. ఎందుకంటే ప్రజలు అప్పటికే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ ఏ ఏరియా కొమరన్న మల్లన్న కానించి మొదలు పెడితే, ఇక్కడ పెద్దమ్మ గుడి కానించి మొదలు పెడితే, యాదాద్రి నరసింహస్వామి నుంచి మొదలు పెడితే ఎక్కడ ఆపిండ్రు చెప్పండి? పోయిన ప్రతి చోట దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిరు. సో ఇక ముక్కుతా మూలుతా 8 సీట్లకు లాక్కొచ్చిరు. ఆ 8 సీట్లు కూడా ఎట్లొచ్చినాయి? దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడం వల్ల. ఇంకా జనాలు మర్చిపోలే. మీరన్నా 21,000 కోట్లు, మీరు 21,000 కోట్లు కూడా జమ చేయలేదు. మీరు రుణమాఫీకి సంబంధించిన విషయం కూడా తెలుసు. సరే మీరు అధికారికంగా చెప్తారు కదా 21 కోట్లు మేము రుణమాఫీ చేసినామని. బట్ మీరు చెప్పింది ఎంత? మీరు చెప్పిన ప్రకారమే 31,000 కోట్లు కావాలన్నారు కదా. మరి రిమైనింగ్ 10,000 కోట్లు అయితే చేయలే కదా. మరి ఈ 10,000 కోట్లు జమ కాలేదు కదా రైతులకు. మరి ఈ రైతులందరికీ మీరు జమ చేస్తారా? ఇప్పుడు చెప్తారా? అయిపోయింది. ఆ కథ ఒడిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వేదికల మీదుగా దానికోసము కోట్లు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద యాడ్స్ వేయించుకొని అసలు నా అంత తురుముకాడు ఎవ్వడు లేడు, నేను చేసిన రుణమాఫీ ఎవ్వడు చేయలేదు అన్నాడు. నేను ఇచ్చిన ఉద్యోగాలు ఎవ్వడి నిజంగా ఒక అబద్ధాన్ని ఎంతగా నిజం చేయాలనుకునే మనిషిని చూస్తే మాత్రం హ్యాట్సప్ బాబా అంటారు కదా. అరే ఆ గుండె గట్టిదిరా, గుండె బతకాలరా అన్నట్టు ఇప్పుడు మళ్ళీ ఒక మంత్రం వేసుకున్నారు. రైతు భరోసా మంత్రం. ఎలక్షన్లు ఉంటేనే ఇస్తారనేది మీకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు అక్కడ కూర్చొని ఇప్పుడు ముఖ్యమంత్రి వేస్తాడని చెప్తుంటే మరి ఇన్ని రోజులు ఏమైంది? ఎటు తిరిగి చెప్పినా ముక్కు ఎక్కడుందయ్యా అంటే గీన్నే ఉంది. వీళ్ళెంత ఎక్కడెక్కడెక్కడెక్కడ తుప్పి చూపించినా గీన్నే ఉంది. సో వీళ్ళ కథ ఏంటంటే, వీళ్ళ మంత్రం ఏంటంటే ఎలక్షన్లు వస్తే ప్రజలు ఈడ్చి తంతారు, ఓటు అనే దాంతో ఈడ్చి తంతారు కాబట్టి సో మళ్ళీ వీళ్ళని మభ్యపరుచుకొని లోపరుచుకొని మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకొని లోకల్ బాడీలో గట్టెక్కాలని చూస్తున్నారు. సో ఓటు మీ ఆయుధం. మీరు ఏం చేస్తారో ఓటు అనే ఆయుధంతో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది మీ చేతుల్లో ఉంది.